ఇక మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకునేందుకే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని ఆయన విమర్శించారు. నచ్చని వ్యక్తులపై బీజేపీ ఇలా దాడి చేయిస్తోందని, ఈ కుట్రలను చట్టప్రకారం కోర్టులో ఎదుర్కొంటామన్నారు. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతామని, తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూలగొట్టలేరని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సిబిఐ దాడులు ఈ దేశంలో 96% పైగా ప్రతిపక్షాల మీద జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈడీ దాడులు జరిగి మీరు చేసిన రికవరీ కూడా 2-3% దాటట్లేదు. సో దీని అర్థం ఏంటంటే ఈడీని సిబిఐని విచ్చలవిడిగా వారి రాజకీయ అవసరాల కోసం బీజేపీ పార్టీ వాడుకుంటా ఉంది. దాన్ని మేము గ్రహిస్తాము, ఆక్షేపిస్తూ ఉన్నాం. చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది, తద్వారా ఎదుర్కొంటాం. మేము మొదటి నుంచి చెప్తున్నట్టు ఒక విషయం, బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంలో ఉంది. ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఆయన పట్ల పూర్తి అవగాహన ఎవరికి ఉంది? బీఆర్ఎస్ నాయకులకు ఉంది. వారి ప్రోద్బలం, వారి ఒత్తిడి వల్ల బీజేపీ పార్టీ ఇలా ఈడీ దాడులు జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీని వేరుగా మేము చూడట్లేదు. వారు కంబైన్డ్గా వస్తే సంతోషం, మేము వాళ్ళు కంబైన్డ్గానే ఎదుర్కొంటాం. ఇవన్నీ కూడా వాటిలో చర్యలే. కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులము, పరిపూర్ణ మెజారిటీ మాకు ప్రజలు ఇచ్చిండ్రు. మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాన్ని తేలుస్తామని అంటున్న మాటలు, ఇవాళ ఈ దాడులు ఒక్కసారి బేరీ చేసుకోవాలి.